హలో గురు! ఈరోజు మా ఫ్రెండ్ గాని పెళ్ళికెళ్తున్నాం. వీడియో పూర్తిగా చూడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మన బ్యాచ్‌లో ముస్లిం ఫ్రెండ్ ఉండి, వాడికి పెళ్ళైతే గనక వేరే లెవెల్ గదా! ఈరోజు మా ముస్లిం ఫ్రెండ్ పెళ్ళికైతే వెళ్తున్నాం గురు. ఇగో వీడే మా ఫ్రెండ్ గాడు రియాజ్ అని జెప్పేసి. విషెస్ చెప్పేసి "రేయ్ మచ్చా భోజనాలు ఎక్కడ?" అని అడిగా. "నువ్వు భోజనాల కోసమే వచ్చావురా! నువ్వు లోపలికి పోరా" అని చెప్పాడనమాట. వీళ్ళు పెట్టే బిర్యానీ కబాబ్ ఉంటది డార్లింగ్. ఓహ్ మై గాడ్! ఇట్స్ టూ గుడ్ అనమాట. నిజంగా చెప్తున్నా నేను ముస్లిం పెళ్ళికెళ్తే ఫస్ట్ బిర్యానీ తినడానికే వెళ్తా గురు. మొహమాటమే లేదు. మీ బ్యాచ్‌లో ఇలాంటి పర్సన్ ఉంటే వానికి రీల్ ఫార్వర్డ్ చేసేయండి. ఇంక మనకు మనం ఎక్స్‌ట్రా పీసెస్ పడతాయి. ఎక్స్‌ట్రా‌ది బిర్యానీ పెడతారు. ఎందుకు తెలుసా? పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఇక్కడంటే చాలనమాట. నాకైతే ఈ కద్దుక ఖీర్ చాలా ఇష్టం గురు. ఈ కద్దుక ఖీర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే మాత్రం ఇంకా బావుంటుందనమాట కూల్‌గా. బట్ ఎక్స్‌ట్రా పీసెస్ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా బ్యాటింగ్ చేస్తా. పొట్ట పగిలేలా తింటాం గురు. అంత బావుంటుంది బిర్యానీ. నాకైతే చాలా ఇష్టం అనమాట. నా ఫ్రెండ్స్ కూడా అంతే. వాళ్ళ ముక్కలు కూడా నా ప్లేట్‌లోకి ఏసేస్తారు. "తినరా బాబు! నువ్వు ఎప్పుడో ఒకసారి దొరుకుతావు మాకి" అని చెప్పేస్తారు. ఇంక సొంత ఊర్లో అలా ఫ్రెండ్స్‌తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ఇలా టైమ్ స్పెండ్ చేస్తుంటే చాలా బావుంటుంది డార్లింగ్. మీ బ్యాచ్‌లో గూడా ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడంగా పెళ్లి కాకుండా వాడు. వానికి రీల్ ఫార్వర్డ్ చేసేయండి. చెప్పేయి తొందరగా పెళ్లి చేసుకోరా బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పేసి. మా వాడైతే నీకు దండం పెడతానురా వీడియో ఎక్కడ పోస్ట్ చేయకురా అన్నాడు. పక్కా పోస్ట్ మామ అని చెప్పేసా. ఎనీవేస్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి.